ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ భవనం ఉంది, అది కూడా వాళ్ళు వక్ఫ్ బోర్డు కిందకే చూపించేసుకుంటున్నారు అని చెప్పి పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడిన విషయాన్ని కూడా చూసారు సెంట్రల్ మినిస్టర్స్. మిస్యూజ్ అవ్వడాన్ని కంట్రోల్ చేయడం తప్ప మీ దృష్టిలో? ఇప్పుడు మిస్యూజ్ అయినప్పుడు డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు. మీదే పవర్ ఉంది కదా, 10 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు కదా. ఇక్కడ మిస్యూజ్ అనేది చూపించండి, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు కదా. దానికి ఇంత పెద్ద అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వక్ఫ్ బోర్డ్ అనేది ఇంటర్నల్గా డెఫినెట్గా కొన్ని ఉంటాయి, కరెక్షన్స్ ఉండొచ్చు. ఆ కరెక్షన్స్ ఈ కరెక్షన్స్ ఉన్నాయి అని మీరు డెఫినెట్గా చేసి పవర్ ఉంది కాబట్టి మీరు చేయొచ్చు. దానికి అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్గా ఏంటంటే ఇది బీజేపీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ కలిపి పడుతున్న కుట్ర తప్ప ఇది ఒక ముస్లిం సమాజానికో లేకపోతే ఎవరైనా ఆమ్ పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఈ చట్టం లేదు. ఈ చట్టాన్ని 100% ముస్లిం సమాజంతో పాటు అందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఈ బిల్లును ఇమీడియట్గా మీరు వెనకకు తీసుకుంటేనే మంచిది. వక్ఫ్ బోర్డు బిల్లులో అసలు ప్రధాన అబ్జెక్షన్ ఏంటి? వాళ్ళు 1కి 10 సార్లు మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు అబ్జెక్షన్స్ అనేది ఆల్రెడీ ఒక 44+ అబ్జెక్షన్స్ ఏవైతున్నాయో మీరు కమిటీ ముందు పెట్టినారు. అందరు పార్టీలు కలిపి, ఆపోజిషన్ పార్టీలు అందరూ కలిపి మీకు ఈ చేంజెస్ చేయండి అని చెప్పారు. దాంట్లో ఒకటన్నా మీరు పాటించిరా? మెజారిటీ పీపుల్ చెప్పిన అడ్వైజ్ని మీరు తీసుకోలేకపోతున్నారు. మెజారిటీ పార్లమెంటరీన్స్ చెప్పిన అబ్జెక్షన్స్ మీరు తీసుకున్నప్పుడు దానికి మీకు వ్యాలిడిటీ ఏముంటుంది? జేపీసీని పెట్టిరు. జేపీసీలో ఎవరున్నాండి? మెజారిటీ బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిందే మీరు ఫాలో అవుతున్నారు తప్ప ఎవరైతే అపోజిషన్ పార్టీ నుంచి అలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ అబ్జెక్షనబుల్గా ఉన్నాయి, దీన్ని మీరు చేంజ్ చేయండి అన్నప్పుడు దాంట్లో ఒకటన్నా చేంజ్ చేసిరా? చేంజ్ అయినప్పుడు దానికి వ్యాలిడిటీ ఏముంటుంది? మీకు మెజారిటీ ఉంది పార్లమెంట్లో కాబట్టి బిల్ పాస్ చేసేసారు. అలా మీరు బిల్ పాస్ చేయగానే 100% యాక్సెప్ట్ చేసినట్టు అవుతుందా? ఈరోజు మీకు మెజారిటీ ఉంది, రేపు ఉండకపోవచ్చు. మీరు గత రెండు ఎలక్షన్లో తీసుకున్నప్పుడు అంతకుముందు 300-300+ వచ్చినాయి. లాస్ట్ ఎలక్షన్లో 300 లోపు వచ్చేసినాయి. నెక్స్ట్ ఎలక్షన్ మొత్తం పోవచ్చు. అప్పుడు ఈ బిల్ అని ఉంటుందా? ఉండదు. మీరు చెప్పారు చాలామంది అమెండ్మెంట్స్ చెప్పారు అని చెప్పి. ఎక్కడ మీకు ఈ బిల్లులో మీరు మాకు సెక్యూరిటీ లేదని ముస్లిమ్స్ ఫీల్ అయ్యే అంశాలు ఏమున్నాయి దీంట్లో? చాలా ఉన్నాయి, బట్ మేజర్గా మీకు కొన్ని చెప్తాను నేను. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ సంబంధించిన ఈ వక్ఫ్ బోర్డు అవుతుందో దీంట్లో ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి కమ్యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ కమ్యూనిటీ సంబంధించిన ఎండోమెంట్కి సంబంధించిన వాళ్ళు హిందూసే ఉండాలి, సిక్ సంబంధించిన దాంట్లో సిక్సే ఉండాలి, జైన్స్ సంబంధించిన వాళ్ళు జైన్స్ ఉండాలి, క్రిస్టియన్స్ సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్స్ ఉండాలి. ఎందుకంటే ది వెల్ఫేర్ ఆఫ్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ, వెల్ఫేర్ ఆఫ్ దట్ పర్టికులర్ సొసైటీ. అలా కాకుండా మీరు నాన్ ముస్లిమ్స్ కూడా ఈ బోర్డులో పెట్టడం జరుగుతుంది, మీరు సీఈఓని కూడా నాన్ ముస్లిమ్స్ పెట్టడం జరుగుతుంది అని ఇలాంటి మీరు అమెండ్మెంట్స్ తీసుకురావడం వల్ల ఒక నాన్ ముస్లిం వచ్చేసి ముస్లిం సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఉండదు. అది ఒక ప్రధానమైన అంశాల్లో ఒక అంశం. మీరు సర్వే చేయాలన్నప్పుడు సర్వే కమిషన్ ఉంటుంది. వక్ఫ్ బోర్డు సంబంధించిన సర్వే కమిషన్ ఏది ఉంటుందో ఎక్కడ భూములు ఉన్నాయి, ఏ రికార్డ్స్ ఉన్నాయని ఒక క్లారిటీ ఉంటుంది. దీన్ని కాకుండా మీరు థర్డ్ పార్టీకి అప్పచెప్పడం కూడా అదొక అబ్జెక్షనబుల్. అంటే ఒక కలెక్టర్కి అప్పచెప్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఒక కలెక్టర్ అప్పచెప్తామని అనుకుంటున్నారు. లీగల్ ప్రాపర్టీ సంబంధించి డెఫినెట్గా రెవెన్యూ సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకోవచ్చు. గవర్నమెంట్ ల్యాండ్నే 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు కబ్జాలు అవుతుంటే అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడనప్పుడు ఈ ముస్లిం సంబంధించిన దాన్ని ఒక కలెక్టర్ వచ్చి ఏం కాపాడగలుగుతాడు? మీరు చెప్పండి. దీనికి సంబంధించిన అవగాహన ఉన్న ముస్లిం పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళకు అవకాశం ఉంటుంది, దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తప్పిదం జరగదు, అక్కడ తప్పిదాలు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలు తీసుకున్నప్పుడు ఎన్నో ఇలాంటి కబ్జాలు జరిగినాయి, ఇలాంటి అవంతరాలు జరిగినాయి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా. అది ఓన్లీ ముస్లిం సంబంధించిన కమ్యూనిటీ పర్సనాలిటీ ఉన్నప్పుడు మాత్రమే దీనికి సరైన న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అంటే వక్ఫ్ బోర్డులో ఎలాంటి తప్పులే జరగట్లేదని మీరు అనుకుంటున్నారా? అంటే వక్ఫ్ బోర్డు భూములను ఎవరు కబ్జా చేసి దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకుని మీరు ఇస్తున్నది ఒక పర్పస్ కోసం ఇస్తున్నారని చెప్పారు ముస్లిం పెద్దలు, కానీ దాన్ని కొంతమంది కబ్జా చేసేసుకుని దాన్ని అమ్మేసిన సందర్భాలు ఉన్నాయా లేదా? చాలా ఉన్నాయి. మంచి క్వశ్చన్ అడిగారు. చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% కబ్జా అయిపోయింది. ఇప్పుడు ఉన్న ల్యాండ్స్ చాలా తక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. దీనికి ఒక చట్టం అంటే దీనికి ఏ విధంగా రెక్టిఫై చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గవర్నమెంట్కి, బీజేపీ గవర్నమెంట్కి ముస్లిమ్స్ గురించి ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాల్లో ఇంత ల్యాండ్ కబ్జా అయింది, ఇది వక్ఫ్ సంబంధించింది, దీన్ని మీకు ఇస్తున్నాము, మీ పేద ప్రజలకు మేము ఇది కబ్జాకోరుల నుంచి విడిపించేసి పేద ప్రజలకు మేము అప్పచెప్తున్నామని అలాంటిది ఏమైనా తీసుకొని రావాలి. కానీ అలా చేయడంలో భాగమే ఇది అంటున్నారు వాళ్ళు. అలా చేయడంలో బాగా కాదు, ఉన్నదాన్ని దోసుకోవడంలో భాగం ఇది.
ఉన్నదే 30%. ఇప్పుడు ఆ ఉన్న 30% ఎలా లాక్కోవాలి అని బీజేపీ చూస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ మీరు అన్నట్టు ముస్లిమ్స్కి కరెక్ట్ న్యాయం చేయాలని అనుకున్నప్పుడు ఒక్క ఇన్సిడెంట్ చూపెట్టండి, ఒక ముస్లింకి ఈ విధంగా ఫేవర్ చేసిందని. ఎంతమంది ఎమ్మెల్యేస్కు టికెట్ ఇచ్చారు? ఫస్ట్ గెలవడం పక్క పెడదాం మనం. ఎంతమందికి టికెట్ ఇచ్చారు ముస్లిం ఎమ్మెల్యేస్కు? ఎనీ స్టేట్ ఫర్ దట్ మ్యాటర్. ఎంతమంది ఎంపీస్కు టికెట్లు ఇచ్చారు? నేను గెలుపుకోవడం అడగలేను, టికెట్లు ఎంతమందికి ఇచ్చారు? ఒక్కరు కూడా ఇవ్వలేదు. సరే, మీరు ఇవ్వలేదు, వాళ్ళు గెలవలేదు అనుకుందాం. ఇంకా మీ నియత్ బాగుంది, చలో ముస్లిమ్స్ బీజేపీ నుంచి గెలవరు, కానీ మా దగ్గర ఒక అవకాశం ఉంది, నామినేట్ పోస్ట్ ఇస్తాం. ఎంతమంది ఎమ్మెల్సీస్గా ఇచ్చారు చెప్పండి? రాజ్యసభ మెంబర్స్, అది మీ చేతిలో పనే కదా. మీకు ఇంతమంది ఎమ్మెల్యేస్ ఎలక్ట్ అయి ఉన్నప్పుడు నామినేట్ పోస్టులు అనేది మీరు ఇవ్వచ్చు. ఎమ్మెల్యే కోట నుంచి నామినేట్ పోస్టులు ఇవ్వచ్చు, ఎంపీ కోట నుంచి మీరు నామినేట్ పోస్టులు ఇవ్వచ్చు. ఎంతమంది ముస్లిమ్స్కి మీరు నామినేట్ పోస్ట్ ఇచ్చారు? ఎంతమంది మినిస్టర్ మీ దాంట్లో ఉన్నారు? ఒక్క మినిస్టర్ చూపించండి. ఇంతకుముందు ఆయన ముఖ్తార్ అబ్బాస్ అనేది ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఉన్నాడా? ఇంకోరు ఉన్నారా? అంటే మీ ఎంటైర్ ఇండియాలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక రాజ్యసభ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు. అలాంటి బీజేపీ ముస్లిమ్స్కి ఏదో మేము ఘనకార్యం చేస్తాము, ముస్లింకి ఎంపవర్మెంట్ చేస్తాము, ముస్లింని బాగుపరుస్తామంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? నా ప్లేస్లో మీరుంటే నమ్ముతారా? నమ్మరు. ముందు మీరు ఇవి చేయండి, నేను ఇది చేసిన ముస్లిమ్స్కి, ఇది చేసిన తర్వాత ఇది కూడా చేస్తున్నా అంటే పబ్లిక్ నమ్మడానికి అవకాశం ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ దగ్గరికి తీసుకుందాం అనుకుంటున్నా, కానీ ముస్లిమ్సే రావట్లేదు అనేది వాళ్ళ వాదన. అరే, మీరు దగ్గర తీసుకోవాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం వెళ్తే డెఫినెట్గా వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది దగ్గర తీసుకున్న పద్ధత. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటున్నారు, మీకు అడ్వైజర్ లాగా మీ బోర్డుకు ఒక నాన్ ముస్లిం పెడతా, ఒక హిందువుని పెడతా అంటున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సమస్య ఉంది, మీకు తెలుసు ముస్లిమ్స్ బీజేపీకి ఓట్లు వేస్తలేరు. నేను ఒక సొల్యూషన్ ఇస్తాను మీకు. ఆర్ఎస్ఎస్కు ముస్లిమ్స్ ఎలా దగ్గర కావాలి దానికి సంబంధించి నేను అడ్వైజ్ ఇస్తాను. నన్ను మీరు అడ్వైజర్గా పెట్టుకోగలుగుతారా? మీరు చేసేది కూడా అట్లే ఉంది. ముస్లిం సంబంధించి దాన్ని తీసుకొచ్చి నేను మా ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ని మీకు అడ్వైజర్గా పెడతాపై మీకు చాలా ఉపయోగపడుతుంది, ముస్లిం సమాజానికి బాగా ఉపయోగపడుతుంది అనే అడ్వైజ్ లాగా మీరు చేసే అడ్వైజ్ ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది ఒప్పుకుంటారా? నేను చెప్పింది ఒప్పుకుంటారా? అంటే అలాంటి ఉద్దేశం ఉందంటారా? ఇప్పుడు బీజేపీకి హిడెన్ అజెండా ఉందంటారు. 100% బీజేపీకి హిడెన్ అజెండా ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ వాళ్ళు ముస్లిం కమ్యూనిటీని ఎంత వీక్ చేయాలి. ఆల్రెడీ వీక్ ఉన్న కమ్యూనిటీ అది, ఇంకా నువ్వు వీక్ చేసేది ఏముంది? ఉన్న చిన్న ల్యాండ్స్ వర్క్ సంబంధించినది ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చిన ల్యాండ్స్ కూడా మీరు లాక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు ముస్లిమ్స్కి మంచి చేయాలనే ఉద్దేశము ఉందని అనుకుంటేనే ఆశాస్పదం. అది వాళ్ళు అంటున్నది ఏంటంటే, నిజంగానే వీళ్ళు మాకు హిడెన్ అజెండా ఉంది అనుకుందాం, పబ్లిక్లోకి వెళ్దాం, మేము చేసింది కరెక్టా కాదా పబ్లిక్లోకి వెళ్ళి తెలుసుకుందాం, కాంగ్రెస్ వాళ్ళని వెళ్ళమండి మేము వెళ్తాం, జనాలు ఏం చెప్తే అది విందాం అనేటట్టు వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? జనాలు మొత్తం దేశం మొత్తం మీద హెజిటేషన్ చేస్తుంటే జనాలు ఒప్పుకున్నట్టు, అది దేశం మొత్తం మీద హెజిటేషన్ చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టు కదా. ముస్లిమ్స్తో పాటు హిందూస్ అన్ని సమాజంలో ఎవరైతే ఉన్నారో సమాజంలో ప్రతి ఒక్కరు దాన్ని అపోజ్ చేస్తున్నప్పుడు, పబ్లిక్ అపోజ్ చేసేటప్పుడు నువ్వు దానికి